వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. వరల్డ్లోనే కాదు, ఇండియాలో కూడా ఒక్కో రంగానికి ఒక్కో స్పెషలిస్ట్ ఉంటారు. ఏదో లైక్ వాళ్ళు చేసిన వర్క్ గురించి కావచ్చు, లేదంటే వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ గురించి కావచ్చు, స్పెషలిస్టులు ఉంటారు అన్నమాట. లెట్స్ టేక్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూనే మనకు గుర్తొచ్చేది ఏపీజే అబ్దుల్ కలాం. లేదు బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే సలీం అలీ గారు గుర్తొస్తారు. అలాగా వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ కానీ ఇలా ఉంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే ఏదైనా కొత్తగా కనుక్కునేది కానీ ఉన్న రంగంలో వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్కి ఇస్తారు. వీటన్నిటికి అతీతంగా ఒక వ్యక్తి ఇండియాలో నుంచి తను చేసిన కంట్రిబ్యూషన్కి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. అతనే జాదవ్ పాయంగ్. సో అతను ఏం చేశాడంటే, జనరల్గా మనకి బ్రహ్మపుత్ర నది ఉంటుంది, హిమాలయాల్లో పుట్టి అస్సాం బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దాన్ని వచ్చేసి సారా ఆఫ్ అస్సాం అంటారు. అంటే అస్సాం దుఃఖదాయిని అని అర్థం అన్నమాట. దాని అర్థం ఏంటంటే బ్రహ్మపుత్రకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ, వరద వచ్చినప్పుడు విపరీతంగా ఉంటుంది. సో రెగ్యులర్గా రావడము అస్సాంకి అది చేసే నష్టం వల్ల సారా ఆఫ్ అస్సాం అంటారు. సో అలాంటి అస్సాము ఎలా ఉంటుందంటే, వాటర్ వచ్చినప్పుడు నది ప్రవాహానికి అటు కిలోమీటర్లు ఇటు కిలోమీటర్ల దూరం పోతుంది. ఆ వరదతో పాటు వచ్చిన ఇసుక మట్టి మేటలన్నీ అవంతా ఏరియాలో ఉన్న ఏదైతే ఫ్లోరా అంటారు, అంటే చెట్లని మొక్కల్ని గడ్డిని మొత్తం కప్పేస్తుంది. మనకి వర్షాకాలంలో అది ఒక సముద్రంలా కనపడుతుంది. అదే వర్షం తగ్గిన తర్వాత ఒక ఎడారి, ఇసుక ఎడారిలా ఉంటుంది అనమాట. అలాంటి ఎడారిలో మజులు అని ఒక ద్వీపం ఉంది, అంటే లైక్ ఐస్లాండ్ ఏంటంటే ఎప్పుడు కూడా వరద వచ్చినప్పుడు ఇసుక మేటల వల్ల పక్కన వచ్చేసి గడ్డి కూడా మొలవదు, అంటే లైక్ ఇసుకే ఉంటుంది మొత్తం. అక్కడ జాదవ్ పాయంగ్, ఈ జాదవ్ పాయంగ్ వచ్చేసి ఆ ఊర్లో చదివింది 4th క్లాసే అనుకుంటా, 4th క్లాస్. అతను ఆవులు మేపుకుంటూ ఒక ఆవు ఉండేది, పాలమ్మి తీసుకొచ్చేవాడు. సో అలాంటి వ్యక్తి ఒకసారి అనుకోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీ ప్లాంటేషన్ యాక్టివిటీ చేస్తే అతన్ని ఇన్వాల్వ్ చేశారు. సో అతనికి మొక్కల పెంపకం గుర్తొచ్చింది, అంటే లైక్ దాని ఇంపార్టెన్స్ తెలిసింది. సో దాని మీద ప్రేమతో అతను ఏం చేశాడంటే, తన ఆవును మేపుకుంటూనే ఎవ్రీడే వెళ్ళి ఒక చెట్టు నాటేవాడు, అంటే ఆ ఇసుక దగ్గర. సో ఆ చెట్టు నాటడము, నీళ్లు పోయడం, ఇంకో చెట్టు నాటడం, నీళ్లు పోయడం, ఇలా మాన్యువల్గా అతను పోస్తూ చెట్లను బతికిస్తూ దాదాపు ఇప్పుడు అతను తయారు చేసిన మాన్యువల్ ఫారెస్ట్ వచ్చేసి 1360 ఎకర్స్, 1360 ఎకరాల అడవి తయారైంది, ఒక మ్యాన్ మేడ్ ఫారెస్ట్. ఇదంతా ఒక రోజు 2 రోజులు వచ్చింది. ఓవర్ 20-30 ఇయర్స్ అతను ఎవ్రీడే తన జీవితంలో భాగంగా చేసుకుని చేసిన అడవి అనమాట. సో అతను చేసిన వర్క్కి తర్వాత ఇదంతా మళ్ళీ ఇతనేమి కోట్లు పెట్టుబడి పెట్టింది లేదు, లేదంటే జనాలను ఇంక్లూడ్ చేసింది లేదు, కంపెనీ CSR యాక్టివిటీస్ ఏమీ లేవు. అతను ఒక వ్యక్తిగా చేసి ఒక అడవినే తయారు చేసిండు. అడవిని తయారు చేసిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఆ అడవితో పాటు చెట్లు వచ్చినాయి, చెట్లతో పాటు గడ్డి వచ్చింది, గడ్డిని ఎత్తుక్కుంటూ అనిమల్స్ వచ్చాయి, జింకలు, దుప్పులు, కుందేలు ఇటువంటివి వచ్చాయి. ఇవన్నీ ఏం చేశాయంటే ఒకదానికి ఒక ఇంటర్లింక్ అనమాట. ఈ అడవులు దుప్పులు కుందేళ్ళు రావడంతో వీటిని ఎత్తుక్కుంటా మళ్ళీ మాంసాహార జీవితాలైన నక్క, తోడేళ్ళు ఇలాంటివి వచ్చినాయి. ఆఖరికి ఎంత గొప్పతనం అంటే, జనరల్ గా ఒక న్యాచురల్ కాకుండా మ్యాన్ మేడ్ ఫారెస్ట్ లో పులి తన ఆవాసంగా వచ్చింది. అంటే జనరల్ గా న్యాచురల్ ఫారెస్ట్ లో తిరిగే పులి ఇతని ఫారెస్ట్ లోకి వచ్చింది. ఏనుగులు వచ్చేటి. ఒక్కోసారి ఏం చేశారంటే, ఈ ఫారెస్ట్ లో పులి వచ్చేసి ఇతని ఆవులనే తినేసేది, బట్ స్టిల్ అతనేం తన అడవిని ఆపలేదు. ఇంత బాగా చూసుకుంటున్న అడవి ఏమైందంటే, ఒక్కసారి జనరల్ గా అంత మంచి అడవి అతనికి తర్వాత గుర్తింపు ఇచ్చింది గవర్నమెంట్. ఇచ్చినప్పుడు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. తర్వాత అతని ప్రతి చోటకి, అంటే ఏదైనా ఒక గొప్ప యాక్టివిటీ, ఫారెస్ట్ యాక్టివిటీస్ కానీ వేటికైనా సెమినార్లకి ఇతను ఇన్వైట్ చేశారు, నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ కి. సో ఇంత గొప్ప సాగుతున్న ఫారెస్ట్ ని సడన్ గా ఈ మధ్య నిన్న న్యూస్ లో వచ్చిందనమాట, అడవిని తగలబెట్టారు అని. మనకు అర్థం కాని ఏంటంటే, మన జీవితంలో మనం చెట్లు నాటింటాం. మన జీవితంలో ప్రతి ఒక్కరు ఎక్కడో చోట స్కూల్లోనో లేదంటే విలేజ్ దగ్గర ఇంటి పక్కన ఎక్కడో చెట్టు నాటింటాం. ఆ చెట్టుకి నీళ్లు పోస్తాం, 4-5 రోజులు వస్తే చిగురు వస్తానే మనకు చాలా హ్యాపీ అనమాట. అరే మనం నాటిన చెట్టు బతికింది, ఇగురులు వస్తాయని. ఈ ఎక్సైట్మెంట్ అంతా పోయిన తర్వాత మనం మర్చిపోతాం. మనం దాదాపు 100 చెట్లు నాటితే 1-2 మానులుగా ఎదుగుతాయి అనమాట. సో ఇంత టఫెస్ట్ జాబ్ని అతను ఏం చేశాడు, తన జీవిత కాలంలో అతనే ఒక అడవిని తయారు చేశాడు. అది ఎంతో గొప్ప యాక్టివిటీ కదా. మరి అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప పని మీద ఎవరైనా ఎందుకు కాల్చింటారంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది మనకి. ఎవరు చేశారంటే శాండ్ మైనింగ్. ఇప్పుడు మన జనరల్గా ఏమైందంటే, ఇండియా మొత్తం కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లో ఉంది. కొంతమందికి అది ఒక ఆదాయం, కొంతమందికి అది ఒక తృప్తి అనమాట. రియల్ ఎస్టేట్ లో మనకు ఇల్లు కట్టుకున్నా లేదంటే ఏదైనా కట్టుకున్నా, సో డిమాండ్ పెరుగుతూ పోతుంది, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ కావాలంటే ఇసుక కావాలి, ఇసుక కావాలంటే నదుల్లోంచి రావాలి. ఇప్పుడు జనరల్గా ఏమైందంటే, నదులు అనేది మనం న్యాచురల్గా వచ్చే ఇసుకే, మనం కొత్తగా తయారు చేసింది ఏం లేదు.
కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇండియాలో నీళ్ళ అవసరాల కోసం ప్రతి నది మీద చిన్న నది కానీ పెద్ద నది కానీ ఎక్కడికక్కడ డ్యాములు లేదా వంకలు ఇలాంటి కల్వర్ట్లు కడుతున్నారు. కట్టడం వల్ల ఏమైందంటే వరద స్పీడ్గా వచ్చేసి ఆ డ్యామ్ దగ్గర ఆగుతుంది. ఇసుక తయారు చేయాల్సిన సిల్ట్ అంతా కిందికి ఆ డ్యామ్ కిందికి అడుగు పేరుకొని పోద్ది. కొద్ది రోజుల తర్వాత నీళ్ళు పైన అంటే ఏదైతే తేరుకున్న నీళ్లు అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇసుక జనరేట్ అయ్యేదానికి స్కోప్ తగ్గుతా వస్తుంది చిన్న నదుల్లోకి. సో అందుకే ఏమైంది, మనం పెద్ద నదులకు ఆధారపడాలి. ఇప్పుడు గోదావరి, కృష్ణ ఇలాంటి నదుల్లో ఏమవుతుందంటే రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైందంటే ఇసుక కొత్తగా తయారవుతుంది. ఈ ప్రాసెస్ లో మనం ఎక్కువ మైనింగ్ అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ కావచ్చు ఇతర అవసరాలకు ఇసుకని పెద్ద నదుల మీద ఆధారపడడం వల్ల కొన్ని గవర్నమెంట్లు అమ్ముతున్నారు, కొన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ మైనింగ్ ఎఫెక్ట్ మన జాదవ్ పాయంగా అడవి మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటే బ్రహ్మపుత్ర నదికి ఇసుక తోడుకోవడానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. ఒప్పుకోకపోవచ్చు కానీ బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇతను అడవిని సొంతంగా తయారు చేసిన మనిషి అడవిని రక్షిస్తానంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు కాస్త అతనికి ఎవరైతే ఈ శాండ్ మాఫియా ఉందో వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా కూడా శాండ్ మాఫియాలో అధికార పార్టీ అండలే ఉంటాయి. వాళ్ళ కోఆర్డినేషన్ ఏం చేస్తున్నారంటే జనరల్గా మనకి ఇసుకని ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. బట్ ఎక్కడైతే ఈ మజులీ ద్వీపం ఉందో మొలై రిజర్వ్ ఫారెస్ట్ అంటే జాదవ్ పాయింగ్ తయారు చేసిన మొలై ఫారెస్ట్ ఉందో ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఇతను మైనింగ్ని అడ్డుకుంటున్నాడు. అంటే ఇసుకని తోడద్దు, నదిని నదిలా ఉంచండి అని అడ్డుకుంటుంటే అతన్ని బెదిరించారు. తన ప్రాణానికి భయం ఉంటుందని రకరకాలు చెప్పినా కూడా అతను ఆగలేదు. ఆకపోవడంతో జనరల్ గా మైనింగ్ ఇంపాక్ట్ ఎంత ఉందనే దానికి ఇక్కడ ఒక మనిషి తాలూకు స్వార్థం అనమాట ఎంత దూరం వెళ్ళిందంటే ఏ అడవి అయితే అతన్ని గుర్తింపునిచ్చిందో, ఏ అడవిని చూసుకుని అతను నా వర్క్ ఇది నేను ప్రకృతికి ఇచ్చేసానని ఆ అడవికి అగ్గి పెట్టారు. దీని అర్థం ఓన్లీ జనరల్ గా మనం ఎండాకాలం వచ్చిందంటే న్యాచురల్ గానే ఫారెస్ట్లలో కొన్ని ఫారెస్ట్లో న్యాచురల్ నే మంట పడుతుంది. కానీ ఇక్కడ మ్యాన్ మేడ్ ఫైర్ అనమాట. ఎందుకు దానికి కారణం ఏంటంటే విపరీతమైన ఆక్రోశం తట్టుకోలేని దేశం. సో ఆ దేశం వల్ల ఏమైందంటే ఇతన్ని భయపెడితే ఇంకొకరు ముందుకు రారు, ఆ రకంగా అతన్ని ఇబ్బంది పెట్టారనమాట. సో ఈ బ్యాక్ అండ్ వెళ్తే మనం గొప్ప పని చేయకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది కూడా రానప్పుడు మనం సైలెంట్గా ఉండాలి, కానీ ఇలా చేసే వాళ్ళని అడ్డుపడకూడదు అనమాట. సో మనం చేస్తున్నది ఈ కంట్రీ ఇదే అనమాట. సో ఇప్పుడు మనం ఇంత అంటే సోషల్ మీడియా పెరిగింది, జనరల్ గా మీడియా వచ్చింది, ఎవరికి వాళ్ళు మాట్లాడగలిగే చోట ఇంకా అన్యాయం ఎందుకు జరుగుతుంది, అద్దుకోవచ్చు కదా, గవర్నమెంట్ చెప్పచ్చు కదా, పోలీసులకు చెప్పచ్చు కదా అని మనకు జనరల్ డౌట్ వస్తుంది. బట్ ఈ అధికార తాలూకు అంటే ఒక మనిషి స్వార్థం ఎంత ఉంటుంది అనే దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ మనకి ఆరావరి పర్వతాలు ఉన్నాయి. సో 100 meters కి దిగువన ఉన్న కొండల మీద మీరు మైనింగ్ చేసుకోవచ్చు. మైనింగ్ ఇన్ ద సెన్స్ ఆ గ్రావెల్ ని తీసుకొని మీరు బయట అమ్ముకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వెంటనే ఏమైందంటే అరే ఆరావళి పర్వతాలు ఒక డెజర్టిఫికేషన్ అంటే మనకి రాజస్థాన్ ఎడారిలో వచ్చే పశ్చిమ వైపు నుంచి వచ్చే వేడిగాలను ఆపడానికి ఆరావళి పర్వతం న్యాచురల్ వాల్, అలాంటి వాల్ ఢిల్లీ వైపు విస్తరించకుండా అడ్డుపడేది ఆరావళి. సో ఆ ప్రజలందరూ ఏకమైనారు, దేశం అంతా కొంచెం మాట్లాడడంతో సుప్రీంకోర్టు ఆ తీర్పు మీద స్టే ఇచ్చింది. అంటే కొద్ది రోజులు స్టాప్ చేయండి అని. సో అది మనం చూసినామంటే జనరల్గా రాజ్యమే చేయిస్తున్న మైనింగ్ అనమాట. అది కాకుండా మనకి రకరకాల మైనింగ్ ఇప్పుడు మనకి దండకారణ్యం ఉంది. అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మన ఏపీలో కొన్ని ఏరియాస్లో ఈ మధ్యన ఆపరేషన్ కగార్ అంటే మార్చి 31, 2026 లోపల మొత్తం నక్సలైట్లను అందముందిస్తామని ఏకైక తీర్మానం చేసుకొని వాళ్ళందరినీ ఏరిపారేస్తున్నారు. ఎక్కడ నక్సలైట్ కడితే అనుమానం వచ్చినా చంపేస్తున్నారు. సో దీని అందరికీ మనం ఏమనుకుంటామంటే జనరల్ గా వచ్చే సినారియో ఎందుకు ఇంత బలవంతంగా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఒక వైపు నుంచి వచ్చేది ఏంటంటే వాళ్ళు అర్బన్ నక్సలిజం లేదైతే కంట్రీలో ఉన్న టెర్రరిజాన్ని అంతం చేయాలని రాజ్యం చెప్తారు. కామన్ మ్యాన్ లేదైతే ఎవరైతే దాన్ని హక్కుల కోసం మాట్లాడతారో వాళ్ళు ఏమంటారంటే ఆ దండకారణ్యం అనేది మేజర్ మినరల్స్ ఉన్న ఏరియా. అంటే ఐరన్ ఓరు, బాక్సైట్, రకరకాల మినరల్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఎక్స్టెన్షన్కి ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో, మావోయిస్టులు ఉన్నారో, లేదంటే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ అడ్డుకున్నారు. సో వాళ్ళు అడ్డుగా ఉండగా మనం కార్పొరేట్లకి లేదా మనం ఏదైతే మైనింగ్ చేయలేమని ముందు వాళ్ళని అంతా ముందు తర్వాత వాటిని చేసేదని కాంట్రవర్సీస్ ఏదైనా కూడా అంటే లైక్ అదర్ వ్యూ ఈ వ్యూ ఏదైనా కూడా చేస్తున్నదైతే రాజ్యం. సో సేమ్ మనకి ఇక్కడ కూడా నల్లమల్లో కూడా యురేనియం నిక్షేపాలు ఉన్నాయని, తర్వాత గోల్డ్ మైనింగ్ ఉందని చెప్పడంతో పెద్ద ఆర్డర్స్ వస్తానే జనాలందరూ సేవ్ నల్లమల్ల అంటూ వ్యతిరేకించారు. ఇంత రాజ్యం ఇంత కటువుగా ఒక రాజ్యం తాలూకు ఏదైతే మనకి దేశం తాలూకు ఖనిజ సంపత్తిని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నప్పుడు ఒక సామాన్యునికి ఎలా ధైర్యం వస్తుంది? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం, మనం దేనికోసం మాట్లాడు. ఈ రోజు ఇంత ఇష్యూ జరుగుతుంటే సమాజానికి పెద్దగా పట్టదన్నమాట. ఇవన్నీ మనకి ఎంతసేపు సినిమా కావాలా, లేదంటే పలానా మతం గొడవలు ఇలా కొట్టుకొని పోతున్నారు. వీటన్నిటి మధ్యన జాదవ్ పాయంగ్ లాంటి వాళ్ళు నలిగిపోతున్నారు. ఎంత నలిగిపోతారు అంటే రేపొద్దున ఈరోజు మనము ఇండియా అనేది ప్రపంచానికి ఒక
ఆధ్యాత్మిక సంపదనిస్తోంది, ఇంత గొప్ప కంట్రీ అంత గొప్ప కంట్రీ అని చెప్పుకుంటున్నాం కదా. రేపొద్దున ఒక ఆస్ట్రేలియానో అమెరికానో యూరోప్ సిటిజన్ అరే ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకడు ఎవడో కష్టపడి అడవిని తయారు చేస్తే వాళ్ళే వచ్చి కాల్చారంట. ఇది వారసత్వ సంపదకి అంటే భారతదేశం గొప్పతనం తగ్గించేది కాదా? ఇలాంటివి చాలా ప్రశ్నలు వస్తాయి. వచ్చిన వాటికి సమాధానం ఏంటంటే మనము ఎవరైతే కామన్ పీపుల్ మనం వెళ్ళి ఇప్పుడే అస్సాంలో గొడవ చేయలేం, కానీ వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్ అనమాట. ఎందుకంటే మనం గొప్ప పనులు లేదంటే పెద్ద పెద్ద పనులు చేయకపోయినా కూడా చెడు చేయకపోతే చాలు. ఆ చెడు వైపు నిలబడకుండా మేము మంచి వైపు ఉన్నామని ఒక మాట చెప్పగలిగితే జాదవ్ పాయింగ్ లాంటి వాళ్ళు మరికొంతమంది పుట్టుకొస్తారు, వాళ్ళకు కొంత ధైర్యం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూటీవీ.